హాలిడేస్ వచ్చేసాయి. పిల్లలకి ఏం చేసి పెట్టాలా, ఏం చేసి పెట్టాలా ఇదే గోలలో ఉంటామన్నమాట. మన పిల్లలు అమ్మ ఏమైనా కేక్ చేసి పెడతావా అనంగానే గబగబా యూట్యూబ్ ఓపెన్ చేసేది, ఆ వీడియోస్ చూసేది, చేసి పెట్టేసేది. సో మనకు వచ్చు కదా, మనకి యూట్యూబ్ ఉంది, నెట్ కంటెంట్ ఉంది, నెట్ ఉంది కదా అని పొలోమని గబగబా చేసి పెట్టేయకండి. సో అవంతా మంచిది కాదు. ఎందుకంటే మనం వాడే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వల్ల. సో ఇక్కడొచ్చేటప్పటికి నేను రాగి పిండి కేకే చేశాను. రాగి పిండి చాక్లెట్ కేకు. ఈవెన్ చాక్లెట్ పౌడర్ కూడా సమ్‌హౌ బెటరే. కానీ ఇక్కడ వాడే కంటెంట్‌లో అన్నీ బానే ఉన్నాయి. వాల్‌నట్స్ ఏసాను, కిస్మిస్‌లేసాను. అన్నీ బానే ఉన్నాయి. కానీ అందులో వాడే ఆయిల్ ఒకటి, అలాగే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఈ 3 కొంచెం అన్‌హెల్తీ అని చెప్పుకోవచ్చనమాట. ఈ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాలో ఎక్కువ సాల్ట్ కంటెంట్ ఉంటది. సో అవేంటంటే పిల్లలకి కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఎక్కువగా బీపీ, కోపం వచ్చే విధంగా చేస్తాయన్నమాట. సో వాటిని తగ్గించుకోవడం మంచిది. తగ్గించుకోవాలంటే ఈ కేకులు చేయకుండా ఉండడం మంచిదనమాట. అంటే అదే 2 మంత్స్‌కి ఒకసారి అలా చేసి పెట్టండి, బానే ఉంటది. ఇక మనకొచ్చు కదా అని పొలోమని పద్దాకలా చేస్తే అవి అంత హెల్త్‌కి మంచిది కాదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. రాగి పిండి చాక్లెట్ కేక్ అనమాట. నచ్చితే ఒక లైక్ చేయండి.